మాకే కాదు, మా టీంకే కాదు, మీ అందరూ తెలుసు. ఆయన ఒకప్పుడు నాకు కరోనా టైంలో ఇదే పార్కులో పరిచయం అయ్యాడు. గలగలా మాట్లాడుతున్నాడు, కంఠం కూడా కంచు కంఠం లాగా ఉంది. కళా వాచస్పతి జగ్గయ్య గారి లాగా కంచు కంఠం ఉంది. ఈయన కూడా మన టీంలో చేర్చుకుందామని మా టీంలో చేర్చుకున్నాను నేనే. మాతో పాటు ఈవెంట్లకి, షూటింగ్లకి, ఇంటర్వ్యూలకి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరూ తెలుసు. ఒకసారి తమన్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళాను, ప్రసాద్ ల్యాబ్స్. తమన్ గారు కూడా ఆయన డైలాగ్ తీసుకున్నారు, కుర్చీ మడతపెట్టి డైలాగ్. అది గుంటూరు కారం అనే సినిమాలు పెట్టారు, మీ అందరూ తెలుసు, మహేష్ బాబు గారి సినిమాలు. తర్వాత ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడాను ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా ఆ డైలాగ్ పెట్టడం జరిగింది. సో ఆయన డైలాగ్కి ఏంటంటే నవ్వుతూ నా భవిష్యత్ అన్నంతగా పేరు వచ్చింది. ఆకాశమే సరిహద్దు అంత ఎత్తు ఎదిగాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా కుర్చీ తాత అనేవారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఇట్లా మనందరినీ వదిలి 64 ఏండ్ల వయసులో చనిపోయి వెళ్ళడం చాలా బాధాకరం, విచారకరం. ఆయనది కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన వరంగల్కి చెందినటువంటి ఒక ముస్లిం వ్యక్తి, బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్. ఆ రోజుల్లోనే 1980s ఆయన కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు. ఒకప్పుడు ఆయన కూరగాయలు అమ్మేవాడు, తర్వాత లారీల్లో కూడా ఆయన క్లీనర్గా పనిచేసేవాడు అనమాట. ఒక 50 ఏళ్ళ క్రితం హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడనే రహమత్ నగర్లోనే ఉంటున్నారు. కూతురింట్లో ఉంటాడు. ఆయనకి మొత్తం 3 కొడుకులు, ఒక కుమార్తె. 3 కొడుకుల్లో చిన్న కొడుకుని మొన్నే కూడా బస్సు దగ్గర మర్డర్ చేశారు కొన్ని గొడవల్లో. ఆయన చనిపోయి కూడా 1 year అవుతుంది. మొన్ననే ఫస్ట్ యానివర్సరీ కూడా మేము చేసాం సంవత్సరీకం. సో ఎప్పుడు కొడుకు కోసం బాధపడుతూ ఉండేవాడు, నా కొడుకుని ఎవరు చంపారో వాళ్ళని వదలని. సో సంవత్సరం అవగానే ఈయన కూడా చనిపోవడం చాలా బాధాకరం. ఇక 2 కొడుకుల్లో ఒక కొడుకు మేడ్చల్లో పువ్వులు అమ్ముతాడనమాట. ఇంకో కొడుకు అక్కడ పటాన్ చెరువు దగ్గర దౌలతాబాద్లో సెంట్రింగ్ వర్క్ చేస్తుంది. కూతురు మాత్రం రహమత్ నగర్లోనే ఉంటుంది. ఆమె ఇన్ఫోసిస్లో హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది అనమాట. 18,000 20,000 తెచ్చుకుంటుంది. ఆమె 8,000 7,000 రెంట్ కట్టుకొని మిగతా 10,000తో 3 పిల్లల్ని తల్లిదండ్రులు కూడా పోషిస్తుంది అనమాట. సో ఆయన అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఆయనకి కొంచెం ఆర్థికంగా సహాయం చేయాలని నేను కోరుకున్నాను. ఆయన మన మధ్యకు లేరు, కాకపోతే వాళ్ళ భార్య అనాథ అయిపోయింది కాబట్టి ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి, నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను, హెల్ప్ చేయండి. జోహార్ కుర్చీ తాత, మిస్ యూ సో మచ్.